ప్రజలు అధికారం ఇచ్చింది ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని అమలు చేయమని. ప్రజలు అందలం ఎక్కించింది అందరినీ సమాన దృష్టితో చూడమని. అంతేకాని అధికార మదాన్ని నెత్తికెక్కించుకున్న కూటమి ప్రభుత్వం పగా ప్రతీకారాలతో రగిలిపోతోంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది. పచ్చముక్క చేస్తున్న విక్కట హాసాలతో ఏపీ మార్మోగుతోంది. పాలకులే పగలు రగిలిస్తోన్న వేళ ఎల్లో తోడేళ్లు రక్తదాహంతో ఊలపెడుతున్నాయి. శాంతి భద్రతల్ని రెడ్ బుక్ రాజ్యాంగానికి బలిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేసింది. ప్రతిపక్ష నేతలు వారి ఇల్లే టార్గెట్గా టీడీపీ గూండాలు రౌడీలు దాడులకు దిగుతూ ఉంటే కూటమి సర్కార్కి చీమ కుట్టినట్టయినా లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది. రెడ్ బుక్ పాలన అమలవుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్గా కూటమి శ్రేణులు రెచ్చిపోతున్నారు. వీధి రౌడీల్లా విరుచుకుపడుతూ సైకోళ్లా రెచ్చిపోతూ కాళకేయుళ్లా పచ్చమూకలు సృష్టిస్తున్న విధ్వంస కాండ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో జరిగిన దాడులను ఒక్కసారి చూద్దాం. 2024 జూన్ 7 విజయవాడలోని లబ్బీపేటలో వల్లభనేని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పై పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను తరిమేశారు. చివరకు సిఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ముందస్తు వ్యూహంతోనే 4 కార్లలో కత్తులు, కర్రలు, ఇటుకలు, పెద్ద పెద్ద రాళ్లతో కొందరు టీడీపీ కార్యకర్తలు వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చారు. వస్తూనే రెచ్చిపోతూ రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపైన రాళ్ల దాడికి తెగబడ్డాయి టీడీపీ శ్రేణులు. 2024 జూన్ 16 ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఏపీ 39 KD 3267 నెంబర్ కారులో వచ్చిన ఆ 2 పార్టీల అల్లరి మూకలు జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు. అక్కడున్న కానిస్టేబుల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆపితే అంతు చూస్తామంటూ కానిస్టేబుల్ పై కూడా వారు తిరగబడ్డారు. టీడీపీ జనసేన మూకల హల్చల్, స్వైర విహారం స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. 2024 జూలై 17 పల్నాడులో అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బోండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్కే జానీ తమ్ముడైన జిలానీ మరో 2తో కలిసి వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కింద పడిపోయిన రషీద్ పై కూర్చుని విచక్షణ రహితంగా నరుకుతూనే ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఎంతటి రాక్షస పాలన సాగిస్తుందో చెప్పడానికి రషీద్ హత్యే ఒక ఉదాహరణ. 2024 జూలై 18 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వెళ్లిన ఆయనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణం సృష్టించారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో టీడీపీ దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులతో మిథున్ రెడ్డి సమావేశం జరుపుతూ ఉండగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేశారు. మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి తెగబడ్డారు. రాళ్లు, మారణాయుధాలతో పేట్రేగిపోయారు. మిథున్ రెడ్డి టార్గెట్ గా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ వర్గీయులు తమ వెంట తెచ్చుకున్న పెద్ద సైజు రాళ్లతో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలను ధ్వంసం చేశారు. రెడ్డప్ప ఇంట్లోని కార్లు, ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. 2024 సెప్టెంబర్ 1 గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేత శివాజీ ఇంటికి వచ్చిన పేర్ని నానిపై పథకం ప్రకారం జనసేన నేతలు దాడికి తెగబడ్డారు. జనసేన నేతల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత శివాజీ ఇంట్లోనే పేర్ని నాని, కైలే అనిల్ కుమార్ ఉన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు బరి తెగిస్తున్నారు. 2024 సెప్టెంబర్ 21 రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం చేశారు. జనసేన కార్యకర్తలతో కలిసి డాక్టర్ ఉమా మహేశ్వరరావును అసభ్యకరంగా బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు.
రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో పంతం నానాజీ అడిగారు. అయితే అది మెడికల్ కాలేజీ కావడంతో ఉన్నతాధికారులను అడిగి చెప్తానని అన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. 2025 మార్చి 2 దెందులూరులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డాయి. చింతమనేని కనుసన్నల్లోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ నేతల దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 2025 మే 15 అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో పచ్చమూకలు రెచ్చిపోయాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వీరంగం సృష్టించారు. పెద్దారెడ్డి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమ్మెల్యేను తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించిన పోలీసులు ఆయన లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డారు. పని మనుషులను బెదిరించి సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కంప్యూటర్ హార్డ్ డిస్కులు, సిపియులను మాయం చేశారు. 2025 మే 20 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కౌన్సిల్లో బలం లేకపోయినా ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పచ్చ బ్యాచ్ అరాచకాలు సృష్టించింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి కూడా వెనకాడలేదంటే వాళ్ల అరాచకం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కారును దారి కాచి అడ్డుకుని ధ్వంసం చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. 2025 జూలై 7 నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఎల్లో గూండాలు బీభత్సం సృష్టించారు. 70 నుంచి 80 మంది పచ్చమూకలు మారణాయుధాలతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగానే ధ్వంసం చేశారు. గదిలో వస్తువులన్నిటినీ పగలగొట్టారు. 2 కార్లను ధ్వంసం చేశారు. రాత్రైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. కానీ ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో తాను ఉండి ఉంటే చంపేసేవారన్నారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. 2025 జూలై 12 కృష్ణా జిల్లా గుడివాడలో పచ్చ తాలిబన్లు రెచ్చిపోయారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాయి పచ్చమూకలు. ఉప్పాల హారిక వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు. హారిక కారును చుట్టుముట్టి కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు ఎల్లో తాలిబన్లు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నా టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. 2025 నవంబర్ 15 అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుపై దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ ఆఫీసు పూర్తిగా ధ్వంసమైంది. టీడీపీ దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు టీడీపీ గూండాలు. దాదాపు 100 మందికి పైగా టీడీపీ గూండాలు ఈ దాడిలో పాల్గొన్నారు. 2026 జనవరి 5 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను టీడీపీ మూకలు కిడ్నాప్ చేశారు. 5 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కారును అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. పచ్చమూకల అరాచకంలో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 2026 జనవరి 30 జీవీఎంసీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగి ఫక్తు రౌడీ ప్రభుత్వంలా వ్యవహరించింది. ప్రభుత్వ భూములను కబ్జాదారుల పరం చేయవద్దంటూ, విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకూడదంటూ శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై విచక్షణ రహితంగా అధికార కూటమి పార్టీల కార్పొరేటర్లు దాడులకు దిగారు. కొందరిని మెడపట్టుకుని నులిమారు. మరికొందరి ఛాతిపై బలంగా కొట్టారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తోసివేశారు. జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరుగా కౌన్సిల్ హాలులోకి పోలీసులు ప్రవేశించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల మనసులను గెలుచుకోవాలన్న తపన ఎన్నడూ లేదు. పాలనతో ప్రజలను మెప్పించాలన్న విజన్ ఎన్నడూ లేదు. భయోత్పాతం సృష్టించాలి,
తాము చేసే అరాచకాలను, అవినీతిని, అన్యాయాలను ప్రశ్నించాలంటే, వేలెత్తి చూపాలంటే సామాన్య ప్రజల నుంచి మేధావుల దాకా అంతా భయంతో వణికిపోవాలి. అందుకే ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దల మద్దతుతో, పోలీసుల అండదండలతో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఏపీలో హత్యాకాండని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా రక్తపాతం సృష్టిస్తున్నారు.